హాయ్ ఫ్రెండ్స్, సప్తగిరీష ఛానల్కి స్వాగతం. మునక్కాయ మటన్ కర్రీ ఎంతో జ్యూసీగా ముక్కలు మెత్తగా ఉడికేట్టుగా ఎలా వండుకోవాలో చూద్దాం రండి. ముందుగా కుక్కర్లో మటన్, ఉప్పు, పసుపు, కొద్దిగా వాటర్ వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే బాండి పెట్టి అందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నూనె బాగా వేడెక్కిన తరువాత ఉల్లిపాయ తరుగుని వేసుకోండి. ఉల్లిపాయ తరుగు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మసాలా సిద్ధం చేసుకోండి. జీడిపప్పు, 3 యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు వీటిని నూరి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మునక్కాయ ముక్కలు కూడా వేసుకోండి. ఉల్లిపాయతో పాటు మునక్కాయ ముక్కలు వేయిస్తే మంచి రుచి ఉంటుంది. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత నూరి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసుకోవాలి. అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న మటను వేసి ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉప్పు ముందు మనం ఉడికించినప్పుడు వేసినది, తరువాత వేసినది సరిగ్గా చూసుకుని వేసుకోవాలి. బాగా దగ్గర పడి ఉడికిన తర్వాత కొద్దిగా పైనుంచి కొత్తిమీర తరుగును వేసుకుంటే మటన్ కర్రీ ఉడికిపోతుంది. కొంతమంది మటన్ అరగడం లేదు అంటారు. ఇలా గనక వండి చూడండి, మటన్ చాలా మెత్తగా జ్యూసీగా ఉంటుంది. అంతేకాదు త్వరగా అరుగుతుంది కూడా. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.